అందరికీ నమస్కారం. మనం సాధారణంగా ఎప్పుడైనా సరే ఆలయానికి వెళ్ళినప్పుడు దేవుడి చుట్టూ ప్రదక్షిణ చేస్తూ ఉంటాం. ఇది ఒక ఆచారం. ప్రదక్షిణ అంటే దేవుడిని కేంద్రంగా చేసుకొని కుడివైపు నుంచి గుడి చుట్టూ తిరగడం. ఇది కేవలం ఆలయం చుట్టూ తిరగడం మాత్రమే కాదు. మన శరీరం, మాట, మనస్సు ఈ మూడింటితో దేవుడికి సంపూర్ణ శరణాగతి కోరడం అనే భావాన్ని ప్రదక్షిణ సూచిస్తుంది. చాలామంది భక్తులు సాధారణంగా 3 ప్రదక్షిణలు చేస్తారు. ఈ 3 అనే సంఖ్య సృష్టిలోని సత్వ, రజో, తమో అనే 3 గుణాలను సూచిస్తాయి. ఈ విషయం గురించి మన శాస్త్రాల్లో చెప్పున్నారు. అలాగే భూలోకం, స్వర్గం, నరకం అనే ఈ 3 లోకాల భావనను కూడా గుర్తు చేస్తాయి ఈ 3 ప్రదక్షిణలు. అయితే మరొక ప్రత్యేకత ఏంటంటే ప్రతి దేవతకు ఒక ప్రత్యేకమైన ప్రదక్షిణా విధానం ఉందని మన ఆగమ శాస్త్రాలు వివరిస్తాయి. దానిలో ఏం చెప్పుందంటే వినాయకుడికి ఒక ప్రదక్షిణ చేయడం శుభంగా భావిస్తారు. శివాలయంలో మాత్రం సంపూర్ణంగా తిరగకుండా సోమసూత్ర ప్రదక్షిణగా చేస్తారు. అంటే సగం ప్రదక్షిణ మాత్రమే చేయాలి. అలాగే అమ్మవారి గుడిలో 4 ప్రదక్షిణలు చేయాలి. అలా చేస్తే శక్తి అనుగ్రహం లభిస్తుందని విశ్వాసం. అయితే సూర్య భగవానుడికి మాత్రం 7 ప్రదక్షిణలు చేయడం శ్రేయస్కరంగా భావిస్తారు. అయితే ప్రదక్షిణల సంఖ్య కంటే ముఖ్యమైనది భక్తి, అలాగే నిజమైన విశ్వాసంతో ప్రదక్షిణలు చేయడం. భక్తితో ఒక్క ప్రదక్షిణ చేసినా కూడా దేవుడి కృపను అందించగలదని మన పండితులు చెబుతున్నారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే శ్రీ విష్ణు రూపాయ నమఃశివాయ అని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి ఇలాంటి మరిన్ని భక్తి విశేషాల కోసం సీతామాత ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.